అండి ఈరోజు మనం కుకట్పల్లి ఏరియాకి సంబంధించి జగద్గిరి గుట్ట దగ్గర శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్లో ఉన్నాము. నిన్న ఇక్కడ స్వామివారికి సేవ చేస్తున్నటువంటి ఒక అర్చకుడు కన్నీళ్లతో ఏడ్చుకుంటూ వీడియో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో అసలు ఏంటి, ఆయన అయ్యగారు ఎందుకు ఏడుస్తున్నారు, స్వామివారికి ఏ ప్రాబ్లం అయిందని ఆయన అంతలాగా ఏడుస్తున్నారు అనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి టెంపుల్ కి రావడం జరిగిందండి. ఇది కుకట్పల్లి దగ్గర ఉన్న జగద్గిరి గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ గోవిందరాజ స్వామి టెంపుల్ కి వచ్చామండి. మనం ఈ రోజు ఒకసారి ఈ చుట్టుపక్కలంతా మనం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను, రండి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గోవిందరాజస్వామి టెంపుల్లో ఈ అయ్యగారు పూజ చేయడం జరుగుతోంది. అయితే ఇన్నాళ్ళకి ఎలాంటి దుఃఖం వచ్చింది అన్న ఉద్దేశంతో ఆయనకు వచ్చిన కష్టం ఏంటి తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి, కానీ కొంతమంది ఇక్కడ స్వామివారికి సంబంధించిన స్థలంలో ఏదేదో చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. ఆ బాధ ఆయన చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని వీడియో పెట్టడం జరిగిందండి. కాబట్టి ఒక మా రేణు హిందూ ధర్మం ఛానల్ నుండి నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి అంటే అక్కడ అసలు ఏంటి జరుగుతుందని చూద్దామనేసి వచ్చాను. విషయం ఏంటంటే ఇక్కడ వేరే రకాలుగా గుడికి సంబంధించిన స్థలాన్ని ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఆయనకు తెలిసి కన్నులు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇది గోవిందరాజస్వామి టెంపుల్ కాబట్టి, గోవిందరాజస్వామికే సొంతం కాబట్టి ఇక్కడ గోవిందరాజు స్వామి కాకుండా ఇంకా అన్య పనులకి పనికిరాదని ఆయన బాధలో ఏడుస్తున్నాడు. కాబట్టి మేము కూడా మా ఛానల్ ద్వారా టెంపుల్ మొత్తాన్ని కూలంకషంగా చెక్ చేయడానికి, చూపించడానికి జనాలందరికీ రావడం జరిగింది. పైగా ఇక్కడికి మేము వచ్చేసరికి ఆల్రెడీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మన సనాతన ధర్మం వాళ్ళు, మన హిందువులు చాలా మంది వచ్చేసి మన స్వామివారిని సేవ చేసుకునే అయ్యగారికి ఎందుకింత కష్టం వచ్చింది అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఆయన బాధను వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడే కాకుండా మన హిందూ ధర్మ సంస్థలో పనిచేస్తున్న ఏ టెంపుల్స్కి కానీ, మన హిందూ ధర్మంలో ఉన్న ఏ టెంపుల్సే కానీ మన గుళ్ళ దగ్గరికే, అన్య మతస్థుల దగ్గరికి ఎవరు వెళ్ళట్లేరు. కానీ మన దగ్గరికి అనేసరికి మన స్థలాలు, మన దేవుళ్ళు ఉన్న గుడి కింద మాన్యాలకే అన్నిటికీ ఎక్కువ ఆదరణ జరుగుతుంది. గుడి గురించి కాకుండా సొంత పనులకి ప్రయోగం చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మన సనాతన గుడిలో ఉన్నటువంటి ఎక్కడనే కానీ ఏ టెంపుల్స్కే కానీ, టెంపుల్స్కి ఉన్న ల్యాండ్స్కి కేవలం టెంపుల్స్కే యూజ్ చేయాలా. రాజకీయ నాయకులకు కానీ, లేక స్థానికమైనటువంటి నాయకులు కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆక్యుపై చేయడానికి కానీ కాకుండా మనం హిందువులందరం ఒక తాటి మీద నిలబడి మన ఏ టెంపుల్స్ కి ఉన్న ల్యాండ్స్ అక్కడికే ఇవ్వాలా. వీలైతే స్వామివారికి ఎక్కడైనా ఇంకా స్థలాలను ఏమైనా యాడ్ చేయాలి తప్ప మన
గుళ్ళకు ఉన్నటువంటి స్థలాలను ఆక్యుపై చేసుకోకుండా మనం అందరం హిందువుల మొక్క దాటి మీద నిలబడి కాపాడుకుందామని ఆశిస్తున్నానండి. నమస్కారం అయ్యగారు. జై శ్రీమన్నారాయణ. అయ్యగారు, నిన్న మీరు యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టారు. స్వామి వారికి ఏదో జరుగుతుంది అన్నట్టుగా చాలా బాధపడుతూ మీరు దుఃఖిస్తూ నిన్న వీడియో పెట్టారు. కాబట్టి మాకు అది మంచిగా అనిపించలేదు. కాబట్టి అసలు గోవిందరాజుల స్వామికి ఆయన సేవ చేసే భాగ్యం మీకున్నందుకు మీరు ఇట్లా ఏడవడం ఏంటి? కొండంత దేవుని అండ ఉన్న మీకే ఇట్లా ఎందుకు ఏడుస్తున్నారని మాకు బాధ అయ్యి మేము వచ్చాము. అసలు ఏం జరిగింది చెప్పండి. జై శ్రీమన్నారాయణ. నేను 2005-6లో గోవిందరాజస్వామి గుడి కట్టాలని కూన శ్రీశైలం గారు ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందమ్మా. అప్పుడు చాలా లోతుగా ఉండే, మొత్తం ఏది ఎక్కాలంటే కూడా ఇబ్బందులు ఉంటుండే. నేను పెట్టినది ఎందుకు పెట్టినంటే అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ గోవిందరాజ స్వామి ఉండాలి. ఇక్కడ మార్గాలు జరగకపోతుండే అప్పుడు 2005, 7, 8 వరకు. అయితే గోవిందరాజ స్వామి ఎట్లుండాలంటే అక్కడ తిరుమల దేవస్థానం లెక్క ఉండాలి. రేపు ఏమన్నా జరిగిపోతుంది, అది కోనేరు, అది ఎకరం వరకు కోనేరు ఉండాలి. ఇట్లా జరగాలని కొన్ని రోజుల నుంచి తన్నడుకుంటూ వస్తే భక్తుల సందడితో ఇంత ఇచ్చిన దక్షిణతో నేను దీని పైకి వచ్చిందమ్మా. కొన్ని రోజుల తర్వాత వేరే ప్రభుత్వం వచ్చినాక టైడ్ చేసి హిందూ ధర్మం అనుకుంటా ఇందాకొచ్చారు. వచ్చిన తర్వాత మొన్న మా అమ్మ కాలం జరిగినప్పుడు కడీలు తీసేసి కళ్యాణ కట్ట తీసేసి ఆందాక ఇందాక కట్టి అది పోని ఒక హిందువే కానీ ఊకుంటే ఇటు దారి గుండములకు దారి డోర్ పెట్టి లాట్రిన్ పైపులు కింద పెట్టి ఈ గుండం ఉండతట్టు లేదని ఆ ఛానల్ వారు శ్రీమన్నారాయణుడు వచ్చినట్టు వచ్చిండు. వచ్చి నేను ఇయ్యలేదు ఛానల్కు, అది ఇవ్వడం అనేది నాకు తెలియదు ఎట్లా ఇవ్వాలనేది. ఆయన అనుకోకుండా వచ్చారు వాళ్ళు. నేను వైకుంఠ ఏకాదశి స్వామివారి అలంకారం చేయాలి, కలర్స్ అవి జరుగుతున్నాయి, అభిషేకం చేసిన ఆరతి ఇచ్చే టైంకి ఆయన వచ్చారు. వచ్చి ఎగ్దం ఆపిన ఈ పార్కింగ్ ఇదేంది, ఈ చెత్త ఏంది, ఇది దేనికి ఉంది, అక్కడ గుండం అని బోర్డు రాసింది కదా దేవస్థానం అంటే అది నాకు బాధ తట్టుకోలేక కన్నీరుతోటి చెప్పుకున్నామ్మా అంతే. అది మొత్తం బస్తీ దగ్గరకు వచ్చి ఇటు ఉతుకొచ్చింది, కోనేరు స్థలం లేకుండా అయిపోయింది. అందరి రాజకీయ నాయకులు వృత్తి ఉండాలి, ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఈ ప్రభుత్వంది కూడా ఉండాలని దండం పెట్టి చెప్పడం జరిగింది. ఈ ధరుణ మాసంలో మేము వైష్ణవ సాంప్రదాయంలో ఈ గుడిలో తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఈ నెల రోజులు మార్గమాస మాసంలో ఈ నెల రోజులు పొంగల్ అని మార్నింగ్ 4:30కి లేచి పొంగల్ తయారు చేసి అమ్మవారికి అయ్యగారికి ఆరగింపు చేసి మళ్ళీ పుష్పమాసంలో వైకుంఠ ఏకాదశి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏ రోజు కూడా మీరు సర్వ చేయండి మేడం, ఒక్క రూపాయిని తీసుకొని వాళ్ళు ఇచ్చిపోతే తప్ప. కార్తీక పౌర్ణంలో 60-30 జంటలు కూర్చుంటే ఫ్రీగా ఉచితంగానే చేస్తాను నేను. మీ ఎటువంటి వాళ్ళు భక్తి కానీ లేచిపోయి తీసి నూనె కానీ అవి చేసిన. వైకుంఠ ఏకాదశికి వచ్చిన దక్షిణము భక్తులు ఇచ్చినయే, భక్తి మార్గంగానే నేను గోదావరి కళ్యాణం చేస్తాను. దానివల్ల ఈ గుండె ఆపాల తపన తప్ప నాకు 20 ఏళ్ళ నుంచి బాధపడుతూ ఇంత చేసిన. మరి స్వామివారు మీ అందరి ఆధ్వర్యంలో జరగాలని కోరుతూ ఇంత టైట్ అయిందమ్మా. అంతేగాని తిరుమల దేవస్థానం లెక్క ఉండాలి నేను పెట్టిన, కానీ నేను వైష్ణవ సంప్రదాయంలో పెట్టిన మేడం. అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ గోవిందరాజ స్వామి మెట్ల కింద పద్మావతి అని ఉండాలని అనుకున్నా, అది కాలే. అది స్వామివారు ఎంతవరకు చేపించుకుంటే తెలియదు. అయ్యగారు, ఇంకొక మాట, ఇక్కడ ఈ గుడికి సంబంధించి కమిటీ ఏం లేదా? కమిటీ ఉందమ్మా, మా కమిటీకి మీకు శాలరీ గానీ లేకపోతే గుడి ఖర్చులకి గానీ కమిటీ నిలవస్తే గడిచేది, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి నేను తీసుకోనని చెప్పిన, వచ్చిన ఏదో దక్షిణ ఏదైనా పూజలు చేస్తే అందులో రొటేషన్ అంతమందికి డిపార్ట్మెంట్లో చేస్తుంటే అవి కాలం జరిగిపోయింది. ఇక వచ్చిన దక్షిణంతో రొటేషన్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఎంతో అంత తృణమో పనమో ఇవ్వాలి కదా అయ్యగారు, మీకు కూడా కుటుంబం గడవాలి కదా, మీకు కూడా కుటుంబం ఉంటది కదా, ఎంతో అంత ఇస్తేనే కదా. కరెక్ట్ అమ్మా, నేను ఇట్లా అన్నమయ్యాచార్యులు కాదు, ఇటు భక్తి రామదాసుని కాదు, భక్తి మార్గంలో వస్తున్నాను. స్వామివారు సన్నిధిలో కార్యం ఏది చేయించుకోవాలన్నా ఒకరికి లింక్ పెట్టి పంపిస్తారు. అలాగే ఆయన సేవ మీరు చెయ్యాలని మిమ్మల్ని ఇక్కడికి రప్పించారు. కాబట్టి మీరు నిన్న ఏడవడం వల్ల మాలాంటి హిందువులందరికీ చాలా బాధేసింది. ముఖ్యంగా ఈ రోజు పొద్దున లేవగానే ఫోన్ ఓపెన్ చేయగానే మీరు ఏడుస్తూ ఉంటే, స్వామివారు మొత్తం ప్రపంచాన్ని వెళ్తున్న మహారాజు లాంటి మా అండదండలతోనే మనం అందరం చల్లగా సుభిక్షంగా ఉంటున్నాము. ఆయన సేవ చేసే వాళ్ళు మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే మాకు చాలా బాధేసి నేను ఈరోజు వచ్చాను అయ్యగారు. కాబట్టి
ఇక్కడ స్వామివారిది అసలు ఏం జరుగుతుంది, అయ్యగారికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అని తెలుసుకుందామని వచ్చాను. ఇక తుదకు నేను పోయినాక కూడా గుండం అవుతుందో కాలేదని బాధపడకండి, గుండం అవుతుంది. మన భక్తులు అందరూ చాలా ఉద్రేకంలో ఉన్నారు. అసలు స్వామివారి భక్తులకేంటి ఇంత అన్యాయం అని బాధేసి చాలా మంది పిల్లలు కూడా ఇందాక వచ్చారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చారు, తెలుగు వాళ్ళు వచ్చారు, మన హిందూకేంటి కర్మ అనే బాధపడే వాళ్ళందరూ వచ్చారు, ఇంకా వస్తానే ఉంటారు. మన మన గుడిల దగ్గరికి ఎవరు వచ్చినా కూడా హిందూ సమాజం ఊరుకోదు. కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే అయ్యగారు ఇంతలాగా బాధపడుతున్నారు అంటే వెనకాల ఏమైనా శక్తులు ఉన్నాయా అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఆ శక్తులు ఏమున్నా వదిలే సమస్యనే లేదు. కంపల్సరీ ఎంతవరకు అయితే అంతవరకు తీసుకెళ్తాము. ప్రతి ఒక్క హిందూ కూడా రావాలి, మన గోవిందరాజస్వామి టెంపుల్ ని కాపాడాలి. స్వామివారికి ఉన్న కష్టమే కాదు, అయ్యగారికి ఉన్న కష్టాన్ని కూడా మనం తీర్చాలా. యూనిటీగా ఇక్కడికి అందరు రావాలని కోరుకుంటున్నా. ఇంత డెవలప్మెంట్ అయిన ఈ సెంటర్ లో ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే ఎవరు ఊరుకోము. హిందూ సమాజం అంతా వస్తే గనక ఇలాంటి ఆగడాలకి సమస్యనే లేదు. హిందూ గుళ్ళ దగ్గరకు ఎవడొచ్చినా వదిలే సమస్యనే లేదు. హిందూ గుడి దగ్గరకు వచ్చినా, హిందువుల మీద అటాక్ చేయాలని చూసినా, ఇది ఈ చర్య జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న స్వామివారికి అయ్యగారికి ఎవరేమన్నా అన్నా మేము ఊరుకునేదే లేదు. ఇది ఎంతవరకు అయితే అంతవరకు తీసుకురావడానికే వచ్చాము. అయ్యగారు మీరేం బాధపడకండి, మొత్తం హిందూ సమాజం మీ వెనకాలంది. హిందువులు అందరం ఒకటిగా ఉన్నాము. మా గోవిందరాజస్వామిని ఏమి కానియము, ఆయన స్థలం ఆయనకే ఉండాలా. ఈ ఇంచు స్థలం కూడా ఓనిచ్చే సమస్యనే లేదు. జై శ్రీమన్నారాయణ.